వాజీవార్తలకి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు పరిశీలిద్దాం. విజయనగరంలో పలు సమస్యల పరిష్కారం కోసం పార్లమెంట్లో గళమెత్తాను. త్వరలో వాటి ఫలితాలు చూడనున్నామన్న ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు. ఏయూ శతాబ్ది ఉత్సవాల నేపథ్యంలో వచ్చే నెల 6-7 తేదీల్లో మెగా కల్చరల్ ఫెస్ట్. వివరాలు వెల్లడించిన ఉప కులపతి ఆచార్య జిపి రాజశేఖర్. జిల్లా లోక్ అదాలత్లో 2021 నాటి యాక్సిడెంట్ కేసు పరిష్కారం. బాధిత కుటుంబానికి 2.56 కోట్ల చెక్కును అందజేసిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి చిరంశెట్టి రాజు. దేశవ్యాప్తంగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరత హోటల్ రెస్టారెంట్ రంగానికి కోలుకోలేని దెబ్బతీస్తుంది. ముంబై, బెంగళూరు, హైదరాబాద్ వంటి మెట్రో నగరాల్లో ఇప్పటికే అనేక తినుబండారాల కేంద్రాలు మూతపడగా ఆశగా ఇప్పుడు విశాఖ కూడా పాకింది. దేశాల మధ్య యుద్ధం పర్యాటక ప్రాంతమైన ఆంధ్ర ఆర్థిక రాజధాని విశాఖపై ఎంతటి ప్రభావాన్ని చూపుతుందో, అసలు గ్యాస్ కొరత అన్నది ఉందా లేదా అన్న అంశాలపై వాజీవాన్ని అందిస్తున్న ప్రత్యేక కథనం. పర్యాటక నగరం విశాఖలో సిలిండర్ల సరఫరాలో ఏర్పడిన అంతరాయం వల్ల రోజువారీ కార్యకలాపాలు సాగించడం యజమానులకు తలకమించిన భారంగా మారుతోంది. ఈ సంక్షోభం ఇలాగే కొనసాగితే మరిన్ని హోటళ్లు మూతపడే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ రంగాన్ని నమ్ముకున్న లక్షలాది మంది కార్మికుల జీవితాలు ఇప్పుడు అంధకారంలో పడేలా ఉన్నాయి. హోటళ్లలో పనిచేసే కుక్కులు, సర్వర్లు, హెల్పర్లు మాత్రమే కాకుండా ఫుడ్ డెలివరీపై ఆధారపడ్డ ఏజెంట్ల ఉపాధి కూడా ప్రశ్నార్థకంగా మారనుంది. ఒక్కో హోటల్ మూతపడితే దాని అనుబంధ రంగాలపై ఆధారపడ్డ ఎన్నో కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి కనిపిస్తోంది. గ్యాస్ కొరత కేవలం వ్యాపారవేత్తలనే కాకుండా సామాన్య కార్మికుల కడుపు కొట్టేలా మారుతుండడం ఆందోళన కలిగిస్తోందని కార్మిక రంగ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాని ప్రభావం ఆల్రెడీ మన మెట్రోపాలిటన్ దేశాల మీద పడింది, మెట్రోపాలిటన్ రాష్ట్రాల మీద పడింది. ఇది కాకుండా రానున్న కాలంలో ఇంకా ఎక్కువ ప్రభావం చూపేటువంటి పరిస్థితి. ఇప్పుడు ఇక్కడ కూడా నిన్న మన స్టేట్ గవర్నమెంట్ కూడా ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ని కూడా లాగు చేయాలి. ఎందుకంటే ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో గ్యాస్ని నియంత్రించడం ద్వారా ఉన్న ప్రమాదాన్ని ఎదుర్కోవాలనేటువంటి పద్ధతుల్లో ఈ రోజుని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూడా ఆలోచిస్తున్నది. ఒకవేళ అదే జరిగితే రానున్న కాలంలో ఇప్పుడు మినిమం కొంత తెప్పించుకొని స్వయం ఉపాధితో పొందుతున్నటువంటి గిగ్ వర్కర్స్తో సహా అందరూ రోడ్ల మీద పడేటువంటి ప్రమాదం ఉంది. కానీ ఇమీడియట్గా ఆయన నోరు విప్పి ఆయన తాలూకా పరిస్థితిని ప్రకటించాలి, దానికి వ్యతిరేకంగా మాట్లాడాలని చెప్పి నిలదీస్తూ ఈ కార్యక్రమం. కేవలం హోటల్ పరిశ్రమే కాకుండా విద్యార్థులు, ఉద్యోగులు ఉండే హాస్టళ్లు, పీజీల పరిస్థితి కూడా అగమ్య గోచరంగా తయారైంది. సిలిండర్ల కొరత వల్ల వంట ఖర్చులు పెరగడంతో హాస్టల్ నిర్వాహకులు ఫీజులు పెంచడం లేదా భోజన నాణ్యతను తగ్గించడం వంటి చర్యలకు పాల్పడే అవకాశము లేకపోలేదు. బయట హోటళ్లలో రేట్లు పెరగడం, హాస్టళ్లలో మెస్ ఇబ్బందులు కలగడం వల్ల సామాన్యులపై ఆర్థిక భారం రెట్టింపు అవుతుందనేది జగమెరిగిన సత్యం. ప్రభుత్వాలు, చమురు సంస్థలు తక్షణమే స్పందించి గ్యాస్ సరఫరాను పునరుద్ధరించాలని వ్యాపార సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. డిమాండ్కు తగ్గట్టుగా స్టాక్ ను అందుబాటులోకి తీసుకురాకపోతే ఆహార రంగం పూర్తిగా కుప్పకూలే అవకాశం ఉందని భయాందోళనలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇక్కడ గ్యాస్కి ఏ ఇబ్బంది లేదండి, ఎవ్వరూ భయపడొద్దు, అందరికీ గ్యాస్ అందుతుంది. ఇప్పుడు ఏంటంటే హోటల్స్కి ఎందుకు ఆపేశారంటే డొమెస్టిక్ పర్పస్, ఇబ్బంది కడగకూడదని ఆపారు. అంతేగాని గ్యాస్ అయితే లేకపోవడం ఎవరికీ లేదు. కస్టమర్లు అందరికీ బుకింగ్ చేసిన వాళ్ళందరికీ గ్యాస్ వస్తుందండి. గ్యాస్ ముందుకుండానే హోటల్స్ కాపడం వల్ల బాయ్స్ వీళ్ళందరూ భయపడిపోతున్నారు కస్టమర్లు. దాని నుండి కామిక్ బుకింగ్ అవుతుంది. దాని నుండి మేము ఒక బుకింగ్ ప్రతిదీ 2 to 3 డేస్లోనే క్లియర్ చేస్తున్నామండి. ఏం ఇబ్బంది లేదు, ఎవరు ఇబ్బంది పడపకండి, అందరికీ గ్యాస్ వస్తుంది. మనకైతే గ్యాస్ ఉంది, మీరు ఎవరు భయపడద్దు. ఇప్పుడు ఏంటంటే గ్యాస్ అక్కడ కంపెనీలో కూడా కొద్దిగా రిస్ట్రిక్షన్ చేయడం వల్ల రోజుకు ఒక లోడ్ వస్తుందండి. బుకింగ్ టు బుకింగ్ గ్యాప్ ఇప్పుడు 30 డేస్ పెట్టారండి. మేము ప్రీపెయిడ్లో బుక్ చేసుకోవచ్చు, నార్మల్గా బుక్ చేసుకోవచ్చు. బుక్ చేసుకున్న ఒక 3 to 4 డేస్లో మేము డెలివరీ చేస్తున్నామండి.
వైకాపా నాయకులు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఈరోజు తిరుమలలో కలియుగ దైవం అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అనంతరం బయటకు విచ్చేసిన వాళ్ళు మీడియా ముందు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ముందుగా వెల్లంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ స్వామివారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఆలయాల్లో పవిత్రతను కాపాడాలని, రాష్ట్రంలో ప్రజలందరూ బాగుండాలని స్వామివారిని కోరుకోవడం జరిగిందన్నారు. అనంతరం మల్లాది విష్ణు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో దేవాలయాల పవిత్రతను కాపాడాలని స్వామివారిని వేడుకోవడం జరిగిందన్నారు. ఇది ఇలా ఉండగా వైకాపా మహిళా నాయకులు ఈరోజు తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అందులో మాజీ మంత్రి విడుదల రజని, ఎమ్మెల్సీ వరదు కళ్యాణి కలిసికట్టుగా స్వామివారిని దర్శించుకొని బయటకు విచ్చేశారు. మీడియా ముందు ఇటువంటి వ్యాఖ్యలు చేయకుండా చిరునవ్వుతో ముందుకు సాగారు. నేను మా మాజీ శాసనసభ్యుల సోదరులు మల్లాది విష్ణు గారు కలిసి తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడం జరిగింది. స్వామివారిని చూసి వారికి చాలా ఆనందంగా వారి యొక్క ఆశీస్సులు కోరుకోవడం జరిగింది. దేవుడిని ఒకటే కోరుకున్నాం, దేవాలయ పవిత్రతని, దేవాలయాల్లో ఈ దేవాలయంలో ఎటువంటి అపచారాలు జరగకుండా ఇక్కడ భక్తులందరికీ కూడా అన్ని రకాలుగా కూడా మేలు జరిగే విధంగా, ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడే విధంగా, తిరుమల పవిత్రతను కాపాడే విధంగా ఉండాలని చెప్పని దేవుడిని వేడుకోవడం జరిగింది. వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను. 5:30 ప్రాంతంలో నేను మాజీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు అందరం కూడా వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్నాం. ఆయన యొక్క ఆశీస్సులు మా అందరి మీద ఉండాలని, అలాగే రాష్ట్ర ప్రజలందరి మీద ఉండాలని, దీంతోపాటు ఆంధ్రప్రదేశ్లో అన్ని వ్యవస్థలు, ముఖ్యంగా దేవాలయ వ్యవస్థ, వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు ఉండాలి, ప్రజలందరికీ సుఖ సంతోషాలతో ఆయనే అందరినీ కాపాడాలి అని చెప్పి ఆయన వేడుకున్నాం. ఏయూ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా వచ్చే నెల 6, 7, 8 తేదీల్లో మెగా కల్చరల్ ఫెస్ట్ నిర్వహించనున్నారు. శతాబ్ది మహోత్సవ పేరిట ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో నిర్వహించే ఈ ఫెస్ట్ పోస్టర్ను ఉపకులపతి ఆచార్య జిపి రాజశేఖర్, సైన్స్ కళాశాల ప్రిన్సిపల్ ఎంవి రాజు, ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగాధిపతి దొబ్బి కనాల్లో కూడా అక్కడ కూడా ఒక సెకండ్ ఫ్లోర్ కమ్యూనిటీ హాల్ కింద డెవలప్ చేయడానికి సుమారు 19 లక్షల రూపాయలతోటి అక్కడ కూడా శంకుస్థాపన చేయటం ఈరోజు జరిగింది. విజయనగరం పార్టీ కార్యాలయంకి వచ్చిన ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడును పార్టీ శ్రేణులు, కార్యకర్తలు కలిశారు. పార్లమెంటు పరిధిలో ఉన్న పలు గ్రామాల్లో త్రాగునీటి సమస్య, రెవెన్యూ సమస్యలను ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు దృష్టికి తీసుకొని వచ్చారు. వెంటనే స్పందించిన ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలపై దృష్టి సారించి సత్వర పరిష్కారం చేయాలని అధికారులకు సూచన చేశారు. పార్లమెంటు పరిధిలో ఉన్న సమస్యలను పరిష్కారం చేసేందుకు తన వంతు కృషి చేస్తానని, స్థానికంగా ఉన్న సమస్యలను పార్టీ శ్రేణులు తమ దృష్టికి తీసుకొని వస్తే సమస్యలు పరిష్కారం చేస్తానని అన్నారు. 10వ తరగతి వార్షిక పరీక్షల నిర్వహణకు సర్వం సిద్ధమైంది. ఈ నెల 16 నుంచి ప్రారంభమైన వచ్చే నెల 1వ తారీఖు వరకు పరీక్షలు ముగుస్తాయి. ఇందుకోసం జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. ఆ వివరాలను జిల్లా విద్యాశాఖ అధికారి ప్రేమ్ కుమార్ తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు. జిల్లాలో మొత్తం 133 కేంద్రాల్లో 28,983 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారని తెలిపారు. ప్రతిరోజు ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:45 వరకు పరీక్షలు జరుగుతాయని అన్నారు. ఉదయం 9 గంటల నుంచి పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తారని, 10 గంటల తర్వాత ఎట్టి పరిస్థితుల్లోని విద్యార్థులకు అనుమతి ఉండదని స్పష్టం చేశారు. జరిగిందని ప్రతి పరీక్షా కేంద్రంలో ఒక చీఫ్ సూపరింటెండెంట్, ఒక డిపార్ట్మెంటల్ ఆఫీసర్ను నియమించనున్నారు. మొత్తం 1634 మంది ఇన్విజిలేటర్లు నియమించినట్లు తెలిపారు. సమస్యాత్మక ప్రాంతాల్లో గుర్తించిన 8 కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 133 మంది చీఫ్లు, 133 మంది డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్ కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఒకే ఒక సెంటర్లో చంద్రంపాలెంలోనే ఎడిషనల్ అసిస్టెంట్ కింద, డిపార్ట్మెంటల్ ఆఫీసర్ కింద ఒకరిని వేయడం జరిగింది. అది జెడ్పీహెచ్ఎస్ చంద్రంపాలెం అండి. ముఖ్యంగా త్రాగునీటి సౌకర్యం, ఫర్నిచరు అన్నీ కూడా అన్ని సెంటర్లో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 1634 మంది ఇన్విజిలేటర్స్ని మనం ఏర్పాటు చేసుకుంటున్నాం. మనం 20% వరకు కూడా ప్రైవేట్ స్కూల్
ఉపాధ్యాయులను కూడా ఇన్విజిలేటర్స్ కింద మనం ఉపయోగించడం జరిగింది. మనకు ఈ సంవత్సరం హాల్ టిక్కెట్లను నేరుగా డౌన్లోడ్ చేసుకోవడానికి మనకు అవకాశం ఉంది. లీప్ యాప్ ద్వారా డైరెక్ట్గా స్టూడెంట్ లాగిన్లోకి వెళ్ళి తన పెన్ నెంబర్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్క సెంటర్లో కూడా పోలీసు బందోబస్తు ఉంటుంది. తర్వాతను ఈ హెల్త్ డిపార్ట్మెంట్ వారు కూడా అక్కడ ఉంటారండి. ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క హాల్ టికెట్ చూపిస్తే ఫ్రీగా ఉచితంగా ప్రయాణం చేసే సదుపాయం కూడా ఈసారి కల్పించారు. కస్బా ఆర్యవేశ సంఘం భవనం పునర్నిర్మాణానికి ఈరోజు ఉదయం శంకుస్థాపన జరిగింది. స్థానిక రాజారావు మేడ దగ్గర ఉన్న భవనం శిథిలావస్థలో ఉన్న పురాతన భవనాన్ని ఇటీవల తొలగించారు. ఆ ప్రదేశంలో నూతన భవన పునర్నిర్మాణం కోసం శంకుస్థాపన కార్యక్రమం శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ స్పీకర్ కొలగట్ల వీరభద్రస్వామి హాజరై సంఘం సభ్యులకు అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షులు వెచ్చ శ్రీనివాస్ మాట్లాడుతూ 1960లో ఆర్యవైశ్య సంఘం కస్బాని స్థాపించినట్లు చెప్పారు. ఆర్యవైశ్యుల సంక్షేమం కోసం అప్పటి పెద్దలు ముందు చూపుతో ఆలోచించి సంఘాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. వారు చూపిన బాటలో మేము కూడా సంక్షేమం కోసం పాటుపడుతున్నామని శ్రీనివాస్ అన్నారు. కస్బా ఆర్యవేశ సంఘం పునర్నిర్మాణం భాగంలో ఈ రోజున కస్బా ఆర్యవేశ సంఘంలో మెంబర్స్ అందరూ కూడా ఈ శంకుస్థాపన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. కుటుంబ సమేతంగా అందరూ కూడా వచ్చి ఈ శంకుని అక్కడ పాతిపెట్టి అలాగే పునాదులు అట్లేసి సిమెంట్ వేసి పువ్వులు పంతుల యొక్క సమక్షంలో దివ్య మంత్రాలతో యంత్రాలను కూడా దాంట్లో వేసి ఈ కార్యక్రమాన్ని అందరం కలిపి సమిష్టిగా కూడా చేయడం జరిగింది. ఆ వాసవిమాత కరుణా కటాక్షాలు మనందరిపైన ఉండాలని అతి త్వరలో సుమారు ఒక 100 సంవత్సరం లోపే ఈ కస్బా ఆర్యవేశ సంఘం పునర్నిర్మాణం 100% కూడా మేము చేస్తామని, అయితే మా అందరిది కేవలం ఒక 5% సంకల్పం అయితే మా అన్నయ్య శ్రీ కోలగట్ల వీరభద్రస్వామి గారి యొక్క దృఢ సంకల్పం చాలా చాలా గట్టిది. అసలు మేము ఈ ప్రయత్నం చేస్తున్నామంటే అతని యొక్క ఆశీస్సులే అతని యొక్క ప్రధానమైన సంకల్పాన్ని. తూర్పు కోస్తా రైల్వే వాల్తేరు డివిజన్ నిర్వహించిన 70వ రైల్వే వారోత్సవాలు ఘనంగా జరిగే రైల్వే క్లబ్లో జరిగిన ఈ కార్యక్రమానికి డిఆర్ఎం లలిత్ బోహ్రా ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తిరుపతి విశాఖ బెంగళూరు, విశాఖ చర్లపల్లి, విశాఖ కొల్లాం మధ్య నడుస్తున్న ప్రత్యేక రైలును ఇకపై శాశ్వత ప్రాతిపదికన వారాంతపు రైలుగా క్రమబద్ధీకరించినట్లు తెలిపారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో 78.45 మిలియన్ టన్నుల లోడింగ్ ద్వారా లక్ష్యాన్ని అధిగమించామని, అలాగే ఈ ఆర్థిక సంవత్సరంలో 84 మిలియన్ టన్నుల మ్యాజిక్ మార్కును అధిగమించబోతున్నామని పేర్కొన్నారు. సరుకు రవాణాలో భారతీయ రైల్వేలోని దాదాపు 40 డివిజన్లతో పోల్చితే వాల్తేరు రైల్వే డివిజన్ అత్యధికంగా 1500 కోట్ల ఆదాయాన్ని సమకూర్చిందన్నారు. స్టేషన్లో ప్రయాణికుల మౌలిక సదుపాయాలు ఎప్పటికప్పుడు మెరుగుపరచడంతో పాటు భద్రతకు భరోసా కల్పిస్తూ ఏఎస్సి అర్జున్ వంటి రోబోకాప్ నిఘా వ్యవస్థను పెంచామన్నారు. that keep the Indian Railway moving every single day. Railway is one of the largest and the most complex organization in the world. Every train that runs safely, every passenger which travel safely from one place to another place, and every ton of freight that move across the nation. విజయనగరం జిల్లా కోర్టు ఆవరణలో జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం భవిత ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సమస్యలు రాజీతోనే పరిష్కారం అవుతాయన్నారు. 21వ బెంచ్లో 10,000 పైచీలకు కేసులు ఈ రోజు పరిష్కారం అయ్యాయన్నారు. వాటికి న్యాయవాదులు ప్రీ సిట్టింగ్స్ ఏర్పాటు చేసి కక్షిదారుల సమస్యలు పరిష్కారం చేయడానికి కృషి చేస్తారన్నారు. మధ్యవర్తిత్వం కూడా కేసుల పరిష్కారానికి ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు. కొన్ని కేసులకు పెద్ద మొత్తంలో నష్టపరిహారం వచ్చేలా చర్యలు తీసుకున్నామని అన్నారు. హైయెస్ట్ అమౌంట్ కాంపన్సేషన్ పంపన్ రవికుమార్ గారు రాజీ చేసిన మ్యాటర్ ఆయన ఇన్సూరెన్స్ కంపెనీ కౌన్సిల్, మరియు ఇంకో మ్యాటర్ కూడా 36 lakhs అరౌండ్ మ్యాటర్ కూడా 46 lakhs అరౌండ్ మ్యాటర్ కూడా డిస్పోజ్ ఆఫ్ చేయడం జరుగుతుందండి. దీనికి మా తోటి న్యాయమూర్తులందరూ ఎంతో కష్టపడి ప్రీ సిట్టింగ్స్ చేయడం జరిగిందండి. మరియు మా కోఆపరేట్ చేసిన ప్లాపస్ సార్ కానీ అందరు న్యాయమూర్తులకు కూడా ధన్యవాదములు. ఫలితంగా ఇలాగా లోక్ అదాలత్లో కానీ మీడియేషన్లో కానీ పరిష్కారం చేసుకుంటారని ఆశిస్తున్నానండి. ఈరోజు మొత్తం డిస్ట్రిక్ట్లో 21 బెంచెస్ వేయడం జరిగింది. లాస్ట్ టైం లాగే
10,000 పైన చిలుకే కేసెస్ అవుతాయండి సార్ కూడాను. మీరందరూ సహకరించినందుకు ఈ నేషనల్ లోక్ అదాలత్కి ధన్యవాదం. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఉమ్మడి విశాఖ జిల్లా పరిధిలోని అన్ని న్యాయస్థానాల్లో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ అదాలత్లో న్యాయస్థానాల్లో పెండింగ్ ఉన్న సివిల్, చెక్ బౌన్స్, బ్యాంకింగ్, మోటార్ ప్రమాదాల నష్టపరిహారం కేసులు రాజీ కుదిర్చారు. అందులో భాగంగా 2వ అదనపు జిల్లా కోర్టుకు సంబంధించిన 2021లో జరిగిన ఒక మోటార్ వెహికల్ యాక్సిడెంట్ కేసు పరిష్కారం అయింది. ప్రమాదంలో చనిపోయిన సాఫ్ట్వేర్ ఉద్యోగి వేములు ప్రసాద్ భార్య మాధవి, కూతురు చైత్ర, తల్లి వాణిశ్రీ ప్రమాదానికి కారణమైన డ్రైవర్, ఓనర్, ఇన్సూరెన్స్ కంపెనీ మీద 3.30 కోట్లకు పరిహారం కావాలని కేసు వేశారు. ఈ కేసు లోక్ అదాలత్ ద్వారా 6వ జిల్లా జడ్జి సమక్షంలో జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి చిన్నంశెట్టి రాజు పర్యవేక్షణలో 2.56 కోట్లకు రాజీ కుదిరింది. ఆ చెక్కును బాధితులకు ఆయన అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మన రాష్ట్రంలో అన్ని అతిపెద్ద క్లెయిమ్గా చెప్పారు. We have created a history today by settling 2.5 crores in this Lok Adalat. We are always with the public during their both good and bad times. జాతీయ లోక్ అదాలత్ అనేది దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఈ రోజున అన్ని రకాల కేసులు, మోటార్ వెహికల్స్ కేసెస్, సివిల్, క్రిమినల్, మ్యారేజ్ సంబంధమైన తగాదాలు, ఇవన్నీ మ్యాట్రిమోనియల్ డిస్ప్యూట్స్ అన్ని కేసులు కూడా ఈ రెఫర్ చేయడం జరిగింది. ఈ 2వ అదనపు జిల్లా కోర్టులో ఉన్నటువంటి మోటార్ వెహికల్స్ MUOP 263/22 అనేది ఇన్సూరెన్స్ కంపెనీ యునైటెడ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ వారు ఈ పిటిషనర్లతో వాళ్ళతో రాజీపడి ఈ కేసునిలో లోక్ అదాలత్ అవార్డు పాస్ చేయడం అనేది జరిగింది. ఫస్ట్ పిటిషనర్ భర్త, ఈ 2వ పిటిషనర్ తండ్రి అయినటువంటి అతను రోడ్ యాక్సిడెంట్లో చనిపోవడం వల్ల అతను సాఫ్ట్వేర్ ఇంజనీరు. వారు ఈ నష్టపరిహారం కింద ఇన్సూరెన్స్ కంపెనీ మీద, డ్రైవర్ మీద, ఓనర్ మీద 3,33,00,000కి నష్టపరిహారం కావాలని వాళ్ళు కోరడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ కాంప్రమైజ్ ద్వారా, ఈ రాజీ ద్వారా 2,56,00,000కి రాజీ పట్టడం జరిగింది. 95 లక్షలు అతని భార్యకి, 1 కోటి రూపాయలు చిన్నపిల్ల అనేటువంటి కూతురు మైనరు, అదేవిధంగా ఆయన తల్లి కూడా బతికొనడం జరిగింది. ఆమెకు కూడా 61 లక్షలు ఆమెకి అవార్డు చేయడం జరిగింది. ఇన్సూరెన్స్ కంపెనీ వారు కూడా 4-5 రోజుల్లో ఈ అమౌంట్ డిపాజిట్ చేస్తారు కోర్టులో. అప్పుడు వాళ్ళకి ఆ విధంగా ఇప్పుడు చెప్పిన విధంగా మనం ఈ కోర్టు వారు డిస్ట్రిబ్యూట్ చేస్తారు ఈ అమౌంట్ని. అయితే ఇందులో ఇదే కేసు మనం కనుక లోక్ అదాలత్లో రాజీ పడకుండా కోర్టులో కనుక జడ్జిమెంట్ చెప్పినట్టయితే అది ఇన్సూరెన్స్ కంపెనీ వారికి నచ్చపోతే మళ్ళీ దానికి అప్పీల్ చేసేదానికి ఉంటుంది. అప్పీల్లో ఇంకా కొంచెం జాప్యం టైం పడుతుంది. కాబట్టి ఏంటంటే ఇది ఇంతటితో ఇంకా ఈ కేసు ఫైనల్ అయిపోయింది. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలవలసి యశస్వి ఆధ్వర్యంలో ఈరోజు విజయనగరంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీకు క్షీరాభిషేకాన్ని నిర్వహించారు. అనంతరం జనసేనాని రక్తదాన శిబిరాన్ని చేపట్టారు. అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు పంచిపెట్టారు. బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం మొక్కలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి జనసేన నాయకులు గురాన ఐలు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో జనసేన క్రియాశీలకంగా పనిచేస్తుందన్నారు. పవన్ కళ్యాణ్ ఆశయాలు ముందుకు తీసుకుని వెళ్తామన్నారు. పార్టీని మరింత పటిష్టం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేనాని పాల్గొన్నారు. నాయకులకి అందరికి కూడా ఈరోజు పెద్ద పండగ. ఒక తల్లి లాంటి మా పార్టీ పుట్టినరోజు ఈరోజు. 13 సంవత్సరాలు నిండుకున్న జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా రాజకీయ ప్రక్షాళన అంటే అంతకుముందు ఉన్న రాజకీయ పరిస్థితుల్ని ప్రక్షాళన కోసమే పవన్ కళ్యాణ్ గారు ఈ పార్టీని స్థాపించారు. అయితే ఈరోజు మా పండుగతో పాటు ఒక విషయం అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఏం చేశాం, ఏం సాధించాం అంటే రాజకీయ ప్రక్షాళనలో ఒక 50 మెట్లు ఎక్కి చేసి చూపెట్టాం. దానికే నిదర్శనం ఎంతో స్థాయిలో ఉన్న గత విష పరిస్థితి ఉన్న ఒక పార్టీని దాన్ని 11 సీట్లకి
తుంగలో తొక్కి మరి ఈరోజు మేము గవర్నమెంట్లో ఒక ముఖ్య భూమికను పోషిస్తున్నాం. అయితే దానికి మేము సాధించిన 21 ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు, ఎమ్మెల్సీలు, చైర్మన్లు ఎంతోమంది, ఇది కూడా మాకు ఆన్ రికార్డ్ సాధించినది. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర స్థాయి యూనివర్సిటీల కన్వెన్షన్కు విశాఖ వేదిక కానుంది. ఏఐఎస్ఎఫ్ విశాఖ జిల్లా సమితి ఆధ్వర్యంలో ఈ నెల 16, 17 తేదీల్లో ద్వారకా నగర్ పౌర గ్రంథాలయంలో ఈ కన్వెన్షన్ నిర్వహించనున్నారు. ప్రభుత్వ వర్సిటీలు రక్షించుకుందాం, ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు విద్యార్థులకు ఫెలోషిప్లు, ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లు వెంటనే విడుదల చేయాలని, ఉన్నత విద్యకు బడ్జెట్లో 10% నిధులు కేటాయించాలని, ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు విద్యార్థి సంఘాల ఎన్నికలు నిర్వహించాలని తదితర అంశాలపై ఈ కన్వెన్షన్లో చర్చించి తీర్మానాలు చేయించినట్లు ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బంద్రి నాజర్జీత్ తెలిపారు. కన్వెన్షన్ పోస్టర్ను అలీపురం సిపిఐ కార్యాలయంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి బుల్లం నాగరాజ్తో కలిసి ఆవిష్కరించారు. రాష్ట్ర వ్యాప్తంగా యూనివర్సిటీల్లో ఏఐఎస్ఎఫ్ విద్యార్థులు, నాయకులు విశాఖకు రానున్నారు. ఈ నెల 16వ తేదీన 17వ తేదీన విశాఖనగరంలో రాష్ట్ర స్థాయి ఏఐఎస్ఎఫ్ యూనివర్సిటీ కన్వెన్షన్ నిర్వహించడం జరుగుతూ ఉంది. దేశంలో ఎక్కడ లేని విధంగా యూనివర్సిటీ అభివృద్ధి చేస్తారని చెప్పని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు రాష్ట్రంలో ఏ ఒక్క పోస్ట్ కూడా భర్తీ చేయలేదు. ప్రతి 3 నెలలకు ఒకసారి వారు మాట్లాడుతూ శాసనసభల్లో, పత్రికా ప్రకటనలో, ప్రెస్ మీట్లో మేము 3 నెలల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రొఫెసర్ పోస్టులు భర్తీ చేస్తాము, రాష్ట్రంలో పూర్తిగా ప్రభుత్వ విశ్వవిద్యాలయం కాపాడుతామని చెప్తా ఉన్నారు. కానీ 3 నెలలు కాస్త 2 సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఇంతవరకు నోటిఫికేషన్ ఇవ్వలేదు. ఏఐఎస్ఎఫ్గా స్పష్టంగా అడుగుతాను లోకేష్ గారిని. ఆంధ్ర యూనివర్సిటీలో మణికంఠ విద్యార్థి గుండెపోటు వచ్చి అక్కడ ఆక్సిజన్ సిలిండర్ లేకపోవడం వల్ల మరణించాడు. ఆంధ్ర యూనివర్సిటీలో నిర్లక్ష్య వైఖరి వల్ల మరణిస్తే మీరు ఆంధ్ర యూనివర్సిటీకి రారు. ఇటీవల విశాఖ ఎంపీ భరత్ గారు కూడా మాట్లాడుతూ ఆంధ్ర యూనివర్సిటీ అక్కడ పూర్తిగా పేదలు చదువుకుంటారు, మనలాంటి యూనివర్సిటీలు కాదని చెప్పని ఆయన నిశ్చితంగా మాట్లాడడం జరిగింది. ఆనాడు కూడా కనీసం విద్యాశాఖ మంత్రిగా స్పందించలేదు. కాబట్టి ఏఐఎస్ఎఫ్గా తెలియదు. విజయనగరంలోని మంగళవేది పాత పశువుల మార్కెట్ ప్రాంతంలో ఉన్న నూకాలమ్మ తల్లి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అమ్మవారిని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాల్వలస యశస్వి, జనసేన పార్టీ నాయకులు గురాన ఐలు దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గురాన ఐలు మాట్లాడుతూ అమ్మవారి ఉత్సవాలు ప్రతి ఏటా నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు. అమ్మవారిని దర్శించుకున్న వారికి కోరిన కోరికలు తప్పకుండా తీరుతాయని అన్నారు. పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఉత్సవాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు. ఇది 68వ సంవత్సరం. ప్రతి సంవత్సరం అమావాస్య రోజు టెంపుల్ మూయడం జరుగుతుంది. నెక్స్ట్ డే ఒక రోజు క్లోజ్లో ఉంటుంది, తర్వాత రోజు మళ్ళీ ఓపెన్ చేయడం జరుగుతుంది. సాధారణంగా మాకు ప్రతి సంవత్సరం ఉగాదికి క్లోజ్ చేసి ఉంటుంటుంది. ఇది ఎప్పటి నుంచి కూడా ప్రజలు ఇక్కడికి తండోలుగా రావడం జరుగుతుంది. అమ్మవారి రథాలుగా ఆశీర్వాదం తీసుకోవడం జరుగుతుంది. మేము అందుబాటులోకి వచ్చిన దగ్గర నుంచి అమ్మవారికి ప్రత్యేకంగా ప్రసాదాలు అందరికీ పంచడం, వచ్చిన వాళ్ళందరికీ కూడా మజ్జిగలు, నీళ్లు ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. వచ్చిన వాళ్ళు ఎవరికి కూడా ఇబ్బందులు లేకుండా ప్రతి ఒక్కరూ కూడా ఏర్పాట్లు చేస్తూ ఉంటాము. విశాఖ సాగర్ తీరాన వైజాగ్ ఆటో ఎక్స్పో ఘనంగా ప్రారంభమైంది. వరుణ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ కె ప్రభుకిషోర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ప్రతి ఏటా మాదిరిగానే ఈ సంవత్సరం కూడా ఉగాది సందర్భంగా రేస్ ఎంటర్టైన్మెంట్స్ ఈవెంట్ మేనేజర్ దాడి రవికుమార్ ఈ 2 రోజులు ఎక్స్పోని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుకిషోర్ మాట్లాడుతూ ఒకే చోట అన్ని బ్రాండ్ల కార్లు, బైకులు కొలువు తీయడం వాహన కొనుగోలుదారులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. ఎక్స్పో నిర్వాహకుడు రవికుమార్ మాట్లాడుతూ ఉగాది సందర్భంగా అన్ని ఆటోమొబైల్ డీలర్లు ప్రత్యేక డిస్కౌంట్ ఆఫర్లు ఇస్తున్నారని చెప్పారు. సొంత వాహన కలను నెరవేర్చుకోవడానికి ఇది సదావకాశమని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏపీ టూర్స్ అండ్ ట్రావెల్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కండిగంటి విజయ్ మోహన్ కూడా పాల్గొన్నారు. 15th వైజాగ్ ఆటో ఎక్స్పో 2026 ఈవెంట్ జరుగుతుంది. దీంట్లో అన్ని బ్రాండ్ల తాలూకా కార్లు అండ్ బైక్లు, ఈవీ కార్స్, ఈవీ బైక్స్ కూడా అన్ని కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. మోర్ దెన్ 18 కంపెనీస్ దీంట్లో పార్టిసిపేట్ చేసాయి. ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్లో భాగంగా ఎవ్రీ ఇయర్ మార్చిలోని ఈ ఆటో ఎక్స్పో వైజాగ్లో జరుగుతుంది.
రేస్ ఎంటర్టైన్మెంట్స్ కంపెనీ తరఫున రవికుమార్ అనే నేను ఈ ఈవెంట్ లాస్ట్ 10 years నుంచి చేస్తున్నాము. అద్భుతమైన ఆఫర్స్ పెట్టడం జరిగింది. ఎక్స్చేంజ్ ఆఫర్స్ ఉన్నాయి అండ్ స్పాట్ ఫైనాన్స్ ఆఫర్స్ ఉన్నాయి, అన్నీ కూడా ఉన్నాయి. దీన్ని విశాఖ వాసులు బీచ్ రోడ్లో జరుగుతున్నటువంటి ఈ ఆటో ఎక్స్పోని ఈ 2 days విజిట్ చేసి మీ సొంత వాహన కళని 2-wheeler ఆర్ 4-wheeler మీ కళని నెరవేర్చుకోవాలని రేస్ అనే సంస్థ ఎవ్రీ ఇయర్ 3 times ఆటో ఎగ్జిబిషన్ పెడుతున్నారు ఆర్కే బీచ్లో. అండ్ మాకు వరుణ్ గ్రూప్కి కానీ నాకు కానీ మా అందరికీ కానీ ఆటో 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 అంటే అత్యంత ప్రేమ. సో ఒక చోట కస్టమర్ అన్నీ చూడటానికి మంచి ఆపర్చునిటీ. డిఫరెంట్ నౌ లాస్ట్ 5 yearsలో టెరిఫిక్ చేంజ్ వచ్చింది ఆటో ఇండస్ట్రీలో, కార్స్లో, పర్టికులర్లీ ప్యాసింజర్ కార్స్లో. అన్ని మోడల్స్, అన్ని మేక్స్, అన్ని బ్రాండ్స్ అన్ని చోట్లకి తిరిగే కానీ వెళ్ళి చూడటం కంటే ప్రాస్పెక్టివ్ బయర్ కొనుక్కుందాం అనుకునేవాళ్ళు ఒక చోట ఈ 2-3 daysలో ఒక చోట చూసి దే కెన్ మేక్ ఎ డెసిషన్. తిరుపతిలో ఘనంగా మెట్లోత్సవం జరుగుతుంది. నడుస్తూ జీవితంలో ఒక్కో మెట్టు ఎక్కుతూ భగవంతుని చేరుకోవడమే మెట్లోత్సవం అంతరార్థమని టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్ట్ ప్రత్యేక అధికారి డాక్టర్ మేడసాని మోహన్ తెలిపారు. శ్రీ తాళపాక అన్నమాచార్యుల వారి 523వ వర్ధంతిని పురస్కరించుకొని టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో ఈ రోజు ఉదయం అలిపిరి పాదాల మండపం వద్ద మెట్ల ఉత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పూర్వం నుంచి ఎందరో మహనీయులు మెట్ల మార్గంలో తిరుమలకు నడిచి వెళ్లి స్వామివారి కృపకు పాత్రలయ్యారని చెప్పారు. ఇటువంటి పవిత్రమైన మెట్ల ఉత్సవంలో పాల్గొనడం ఎంతో పుణ్యఫలాన్ని ఇస్తుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల నుంచి వచ్చిన దాదాపు 1000కి పైగా భజన మండపాల సభ్యులు, ప్రముఖ సంగీత కళాకారులు భజనలు చేస్తూ సప్తగిరులను అధిరోహించి స్వామివారిని దర్శించుకుంటారని చెప్పారు. మార్చి 15వ తేదీన ఆదివారం సాయంత్రం తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనంలో సప్తగిరి సంకీర్తనల గోష్ఠి గానం నిర్వహించనున్నట్లు తెలిపారు. భాగ్యమూర్తి ఆధ్వర్యంలో అష్టలక్ష్మి విద్యార్థుల బృందం శనివారం మరియు మెట్ల ఉత్సవంలో పాల్గొంది. భోగపురం మండలం చెరుకుపల్లి గ్రామంలో అవంతి ఇంజనీరింగ్ కళాశాలలో అవెనిక్స్ 2K26 యువజనోత్సవాలు ఘనంగా జరిగాయి. అవంతి విద్యా సంస్థల చైర్మన్ ముత్తంశెట్టి శ్రీనివాస్ విద్యార్థుల సాంకేతిక పరిజ్ఞానం పెంపొందించడమే లక్ష్యంగా పని చేస్తున్నామని తెలిపారు. విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత లక్ష్యాలు చేరుకోవాలని పిలుపునిచ్చారు. చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించాలని, శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంటారని ఆయన అన్నారు. దీంతో పాటు వివిధ సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని విద్యార్థులు ప్రతిభ కనబర్చాలని సూచించారు. సినీ గాయని గీతా మాదిరి మధురమైన గీతాలు ఆలపించి యువతను అబ్బురపరిచే విధంగా పాటలు పాడడం ఎంతగానో ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో ముత్తంశెట్టి ప్రియాంక, డైరెక్టర్ చంద్రశేఖర్, పూర్ణ నాగశ్రీ, ఎస్ విశ్వప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. నెల్లిమర్ల నియోజకవర్గంలో సభ్యత్వం నమోదు చేయడం జన సైనికులే కీలక పాత్ర కావాలని నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి పిలుపునిచ్చారు. భోగపురం జనసేన పార్టీ కార్యాలయంలో శనివారం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ జెండాను ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జనసేన పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేస్తుందని ఆమె తెలిపారు. జనసేన నాయకులు, కార్యకర్తలు పార్టీ కోసం, ప్రజల కోసం నిరంతరం శ్రమించే విధంగా పనిచేసిన నాడే మంచి గుర్తింపు వస్తుందని సూచించారు. సభ్యత్వ నమోదు కార్యక్రమంపై ప్రతి ఒక్కరూ దృష్టి పెట్టాలని, మత్స్యకార గ్రామాల్లో సభ్యత్వం నమోదులో స్వచ్ఛందంగా ముందుకు వెళ్తూ చురుగ్గా చేపడుతున్నారని, అలాగే మిగిలిన గ్రామాల్లో చెందిన వారు కూడా సభ్యత్వ నమోదుపై ప్రత్యేక దృష్టి సాధించాలని ఆమె పేర్కొన్నారు. మరో ఏడాది జనసేన పార్టీ అంటేనే నిబద్ధతతో కూడిన పార్టీ అని ప్రజలకు రుజువు చేస్తూ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రావడానికి మన నాయకుడు చేసిన ప్రధాన భూమికని మరొకసారి గుర్తు చేసుకుంటూ మనందరం కూడా
రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేద్దామని ఇంకొకసారి ప్రజలందరికీ విన్నవించుకుంటున్నాను. జై జనసేన. జనసేన పార్టీ సభ్యత్వ నమోదు జరుగుతున్నది. నాకు విజయనగరం పార్లమెంటరీ ఇన్ఛార్జిగా కూడా బాధ్యతలు చేపట్టడం జరిగింది. ఈరోజు స్టాటిస్టిక్స్ ప్రకారం మనం విజయనగరం పార్లమెంటు 50,000కు చేరుకుంటుంటే నెల్లిమర్ల నియోజకవర్గం 14,000 దాకా రావడం జరిగింది. విజయనగరం జిల్లా మెంటాడ్ మండలం జైతి గ్రామంలో శనివారం తోటమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. గ్రామంలోని మహిళలు పసుపు కుంకుమలతో మొక్కులు చెల్లించుకున్నారు. మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం చేపడతామని గ్రామ పెద్దలు తెలిపారు. ఎదురుడొక్క కళ్ళంలో ఉన్న కుటుంబ సభ్యులు జైతి గ్రామ ప్రజల సహకారంతో ప్రతిష్ఠ కార్యక్రమం జరిగిందని అన్నారు. ఆపదలో ఆదుకున్న స్వచ్ఛమైన తల్లి కోటమ్మ అని భక్తులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. అప్పుడు మా గద్దవారి కళ్ళానికి గద్ద అప్పునాయుడు, గద్ద మంగమ్మ వాళ్ళ కాకుండా నిలబడిపోతే అప్పుడు వచ్చి ఆ తల్లి కాపాడింది. వాళ్ళ మనసులోకి కలిగింది. పార్తిపురం, మన్యం, సాలూరు జనసేన పార్టీ 13వ వసంతంలోకి అడుగుపెట్టిన శుభ సందర్భాన్ని పురస్కరించుకొని సాలూరు పట్టణంలో పార్టీ శ్రేణులు ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించాయి. ఈ కార్యక్రమంలో జనసేన ముఖ్య నేతలు జరరపు సూరిబాబు, మాధవరావు, జీటీ నాయుడు, కనకలింగేశ్వరరావు, గోపీపిల్ల, మురళి తదితరులు పాల్గొన్నారు. పార్టీ కార్యాలయంలో నేతలు అందరూ కలిసి కేక్ కట్ చేసి ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకున్నారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ 2014లో స్థాపించబడిన జనసేన పార్టీ నేడు రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తుందని హర్షం వ్యక్తం చేశారు. భార్య ఉరి వేసుకుంటే కాపాడాల్సింది పోయి ఫోన్లో వీడియో తీస్తూ పైశాచిక తత్వాన్ని ప్రదర్శించోడ భర్త. బోయినపల్లికి చెందిన రైల్వే లోకో పైలట్ శ్రీనివాసులు తన రెండో భార్య కృష్ణవేణితో గత కొంతకాలంగా గొడవ పడుతున్నారు. ఈ క్రమంలో ఆమె ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించగా ఉరి ఎలా వేసుకోవాలో చెప్తూ శ్రీనివాసులు వీడియో తీశారు. చీర మెడకు బిగిసిపోవడంతో కృష్ణవేణి అక్కడికక్కడే మృతి చెందింది. భర్తే ఈ మరణానికి కారణమని బంధువులు దాడికి ప్రయత్నించగా రాజంపేట రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఒక్క విద్యార్థి కోసం ప్రత్యేక పరీక్షా కేంద్రం. తీరా చూస్తే పరీక్ష రాసేందుకు రాని విద్యార్థి. నాగర్ కర్నూలు జిల్లాలోని ఇంటర్ బ్రిడ్జ్ కోర్స్ పరీక్ష రాస్తున్న కేవలం ఒక్క విద్యార్థి కమ్మరి వరుణ్ సందేశ్ కోసం ప్రత్యేక పరీక్షా కేంద్రం ఏర్పాటు చేసిన అధికారులు. కానీ పరీక్ష రాసేందుకు విద్యార్థి హాజరు కాకపోవడంతో ఖాళీగా కూర్చున్న 5 సిబ్బంది. జనరల్ బ్రిడ్జ్ కోర్స్ సంబంధించి నాగర్ కర్నూలు జిల్లాలో ఒకే ఒక సెంటర్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానికి కమ్మరి వరుణ్ సందేశ్ అనే ఇంటర్మీడియట్ పూర్తయిన విద్యార్థి జనరల్ బ్రిడ్జ్ కోర్స్ మ్యాథమెటిక్స్ రాయడానికి ఫీజు కట్టిండు. ఫీజు కట్టిన తర్వాత ఈరోజు అతను రాలేదు. ఎగ్జామినేషన్లు మాత్రం జిల్లా మొత్తానికి కూడా ఒకే సెంటర్ని అలాట్ చేయడం జరిగింది. అతను కూడా ఈరోజు ఆప్షన్ కావడం జరిగింది. ఈ విధుల్లో చీఫ్ సూపరింటెండెంట్ ఉంటారు, ఒక ఇన్విజిలేటర్ ఉంటారు, బందోబస్తు ఉంటారు. 5 ఏళ్లు వైసీపీ పాలనలో చేసేది ఏమీ లేక మాజీ ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి అవాకులు చవాకులు మాట్లాడుతున్నారని విజయనగరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకులు గంటా రవి, గంటా పోలినాయుడు ఎద్దేవా చేశారు. ఈ రోజు పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ విజయనగరం నియోజకవర్గం అభివృద్ధి జరిగిందంటే అది తెలుగుదేశం పార్టీ అని అన్నారు. డిగ్రీ కళాశాలను విజయనగరంకు మంజూరు చేసింది టీడీపీ ప్రభుత్వమే అన్నారు. వేసవిని దృష్టిలో పెట్టుకుని విద్యుత్ అంతరాయం కలగకుండా కోట్లాది రూపాయలతో విద్యుత్ సబ్స్టేషన్ ఏర్పాటు చేశామన్నారు. విజయనగరం నియోజకవర్గంలో ప్రజలకు మా ఎమ్మెల్యే అదితి గజపతిరాజు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలు పరిష్కరిస్తున్నారని అన్నారు. మరి 13/2/2019 జీవో నంబర్ 13 ద్వారా విజయనగరానికి ఒక డిగ్రీ కళాశాలను కూడా మంజూరు చేయడం జరిగిందని ఈ సభాముఖంగా జీవో ఆధారంగా మేము అందరికీ కూడా తెలుపుతున్నాం. అంతేకాకుండా
మరి 2019లో మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక సంస్కృత్ కళాశాలలో టెంపరీగా మరి డిగ్రీ కళాశాలను రన్ చేయడానికి మీరు వెళ్ళడం జరిగింది. డిగ్రీ విద్యార్థుల పట్ల మీకు సముచితమైన న్యాయం చేయాలని ఉంటే ఆనాడు మీరు 2022లో విజయనగరం పట్టణంలో 1 ఎకరా స్థలాన్ని సంవత్సరానికి 1000 రూపాయలు లీజు చొప్పున మరి కేటాయించి మీ వైఎస్ఆర్సీపీ పార్టీ నిర్మాణానికి ప్రతిపాదించిన విషయం ప్రజలందరికీ తెలుసు. గురించి మీరు మాట్లాడారు. విజయనగరానికి ప్రజలందరూ కూడా దాహార్తి తీర్చడానికి మొట్టమొదట కంకణ కొట్టుకున్న వ్యక్తి పోస్పాటి వంశీకులు. కానీ అప్పలకొండమ్మ గారు ఆ రోజు చంపావతి నది నుంచి విజయనగరం ప్రజలకి నీరు తీసుకొస్తే దాన్ని ఆ పెద్దలు చేసే దాన్ని మర్చిపోకుండా మరి ప్రజలు అవసరాలు ఇచ్చా మరి ప్రజలు ఏదైతే వాటర్ సౌకర్యం పెరిగిందో దానికి అనుకూలంగా ఆ తర్వాత గౌరవ మరి సభ్యులైనటువంటి శ్రీ పోస్పాటి అశోక్ గజపతిరాజు గారు అదే చంపావతి నది నుంచి కొన్ని బావులు తవ్వించి నీటిని తీసుకురావడం జరిగింది. మహిళలు హక్కులను కాపాడుకోవడంలో అవగాహన ఎంతైనా అవసరమైన DBSU నిర్వాహకులు చిట్టిబాబు పిలుపునిచ్చారు. ఈరోజు కనపాక యూత్ హాస్టల్లో మహిళలపై జరుగుతున్న దాడులు, మహిళలపై హక్కులపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. మహిళలకు రక్షణ కల్పించేందుకు చట్టాలు ఎన్ని వచ్చినా ఆ చట్టాలు అమల్లో వైఫల్యాలు ఉన్నాయన్నారు. చట్టాలపై మహిళలకు అవగాహన లేకపోవడంతో మహిళలు హక్కులు కాపాడుకోవడంలో విఫలమవుతున్నారని అన్నారు. మహిళలు హక్కులు కాపాడుకోవడానికి ఐక్యంగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా వివిధ రంగాల్లో పనిచేస్తున్న మహిళలు వివక్షతకు గురవుతున్న నేపథ్యంలో హక్కులపై అవగాహన లేకపోవడంతో బయటకు రాలేకపోతున్నారన్నారు. మహిళల హక్కులు కాపాడేందుకు DBSU నిరంతరం పోరాటం చేస్తుందని తెలిపారు. నిజంగా మహిళలు లేదా మన ఇంట్లో ఉన్న ఆడపిల్లలు చూసి గుండె మీద చేసుకొని భద్రంగా మనం జీవించగలుగుతున్నామా? గట్టి చేత జీవించగలుగుతున్నామా? అంటే మనకు భద్రత లేనటువంటి పరిస్థితి ఉంది. రాజ్యాంగం మన చేతిలో ఉంది, చట్టాలు మన చేతిలో ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఈ రోజు కూడా మహిళ బయటికి వెళ్ళిందంటే తిరిగి ఇంటికి వచ్చేంత వరకు భద్రత లేనటువంటి జీవితాన్ని జీవిస్తున్నాం. కాబట్టి ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవాలు ఏదో ఉత్సవాలు కాదు. మహిళలు వాళ్ళు తమ హక్కులను తెలుసుకొని తమ జీవితాన్ని, తమ కుటుంబాన్ని, తమ బ్రతుకులను కాపాడుకునే స్థితిలో వాళ్ళు ఉండాలి. వేపాడ మండల పరిషత్ కార్యాలయం వద్ద స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే కోల లలిత్ కుమారి స్వచ్ఛ రథాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీల చెత్త సేకరణ కోసం కేటాయించిన ట్రై సైకిల్ను ఆమె పంపిణీ చేశారన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పారిశుద్ధ్య నిర్వహణలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని, ప్రతి గ్రామం పరిశుభ్రంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ వాహనాలను అందజేస్తున్నామని తెలిపారు. ప్రజలందరూ భాగస్వాములై తమ పరిసరాలు స్వచ్ఛందంగా ఉంచుకోవాలని, తద్వారా ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించాలని కోరారు. అంటే మన ప్లాస్టిక్ వాడకం ఎక్కువైపోయింది. ఎవరైనా మన కుటుంబాల్లో అందరూ ప్రతి ప్రజలు కూడా ఈ ప్లాస్టిక్ కూడా మనం నివారించాలి. ఆ ప్లాస్టిక్ ఏమవుతుంది, మన పంట సమయంలో గత్తం తోలినప్పుడు అవి ఉండిపోతున్నాయి. ఆ కాల్చబడవు. లేక చెరువుల దగ్గర ఎక్కడ చూసినా ప్లాస్టిక్ కూడా మనకు కనబడతా ఉంది. వీటన్నిటిని నివారించి ప్రజల ఆరోగ్యం బాగుండాలి, స్వచ్ఛతగా గ్రామాలు ఉండాలి. ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించిన 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు ఈ నెల 16వ తేదీ నుండి వచ్చే నెల 1వ తేదీ వరకు ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:45 వరకు నిర్వహించడం జరుగుతుందని జిల్లా విద్యాశాఖ అధికారి మాణిక్ నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా 10వ తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి విద్యార్థి ఉత్తీర్ణత సాధించాలని ఆకాంక్షించారు. 10వ తరగతి విద్యార్థి భవిష్యత్తుకు తొలిమెట్టు అని పేర్కొన్నారు. విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాసి మంచి ఫలితాలు సాధించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. విద్యార్థులు పరీక్ష ప్రారంభానికి కనీసం 1 గంట ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని, హాల్ టికెట్ తప్పనిసరిగా వెంట తీసుకుని రావాలని సూచించారు. పరీక్షా పత్రంలో ఉన్న ప్రశ్నలు పూర్తిగా చదివి అర్థం చేసుకుని చక్కటి చేతివ్రాతతో సమాధానం రాయాలని చెప్పారు. ఈ సంవత్సరం ఎస్ఎస్సి పరీక్షలు ప్రతిరోజు ఉదయం 9:30 to 12:45 వరకు జరుగుతాయి. అయితే విద్యార్థులు ఒక 1 అవర్ ముందుగా
పరీక్షా కేంద్రాలకి హాజరైనట్లయితే కొంత రిలాక్స్గా ఉండి పరీక్షలు రాయడానికి అనువుగా ఉంటుంది. అయితే ఏదైనా అనివార్య కారణాల వలన లేట్ అయినట్లయితే 10 గంటల లోపు వరకు వాళ్ళని అనుమతించడం జరుగుతుంది. కాబట్టి విద్యార్థులందరూ కూడా ఆ సమయాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఇంటి దగ్గర నుంచి బయలుదేరితే బాగుంటుందన్నమాట. అలాగే విద్యార్థులు వాళ్ళ హాల్ టికెట్ను చూపించినట్టయితే బస్సులో కూడా అమ్మాయిలతో పాటు అబ్బాయిలు కూడా ఫ్రీగా ప్రయాణించే అవకాశం అంటూ గవర్నమెంట్ కల్పించడం జరిగింది. విశాఖ వాసులకు సరికొత్త థ్రిల్లింగ్ అనుభూతిని పంచేందుకు విశాఖ ఎక్స్పో 2026 సిద్ధమైంది. బీచ్ రోడ్లోని ఏయూ గ్రౌండ్స్లో ఏర్పాటు చేసిన ఈ ఎగ్జిబిషన్లో రాష్ట్రంలోనే తొలిసారిగా 1.50 కోట్ల వ్యయంతో రూపొందించిన 360 డిగ్రీల వర్చువల్ డూమ్ ఇప్పుడు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఒకసారి 40 నుండి 50 మంది వీక్షించేలా ఏర్పాటు చేసిన ఈ డూమ్లో కదిలే చిత్రాలతో పాటు మనం కూడా ప్రయాణిస్తున్నామనే అద్భుతమైన అనుభూతిని పొందవచ్చు. ఉదయం 10 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు అందుబాటులో ఉండే ఈ ఎక్స్పోలో వర్చువల్ డూమ్తో పాటు యమలోకం, డైనో పార్క్ మరియు ఫుడ్ స్టాల్స్ నగరవాసులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇంట్రొడ్యూస్ చేస్తూ ఉన్నాము ఈ ప్రాంగణంలో. ఇది వర్చువల్ రియాలిటీ షో అంటే ఒక చిన్నారి పిల్లల్ని ఎంటర్టైన్ చేయడం కోసం, అదేవిధంగా పెద్దల్ని ఎంటర్టైన్ చేయడం కోసం, ఒక విజ్ఞానాన్ని అందించే దానికోసం మంచిగా తోడ్పడుతుందనేసి మీ ద్వారా మేము తెలియపరుచుకుంటూ ఉన్నాము. ఈ ప్రదర్శన పూర్తిగా సమ్మర్ ఉండబోతోంది. ఈ ప్రదర్శన ప్రతిరోజు పొద్దున 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కూడా ఉండబోతోంది. ఎందుకంటే ఈ డోమ్ లో ఎక్కువ మందిని ఒకేసారి మనం అలౌ చేయడానికి వీలు పడదు. 60 నుంచి 70 మంది మాత్రమే ఒక్క టైంకి చూసే విధంగా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పరిజ్ఞానం అనేది చిన్నపిల్లలు కూడా తెలుసుకుంటే వాళ్ళకి ఫ్యూచర్ లో కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది. ఎందుకంటే ఈ రోజు ఏఐ టెక్నాలజీ గురించి మనం ఎంత చెప్పుకున్నా కూడా తక్కువే. ఎగ్జిబిషన్ లో సుమారుగా మాయాలోకం కూడా ఏర్పాటు చేస్తున్నాము. మనకంతా కూడా మిడిల్ క్లాస్ పబ్లిక్ ఎక్కువ ఎగ్జిబిషన్ చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు దృష్టిలో పెట్టుకుని అతి తక్కువ ధర, అంటే ఏదో 300-400 టికెట్ పెట్టట్లేదు, దీనికి ఓన్లీ 100 రూపాయలు మాత్రమే పెడతారు. ఈ వేసవి హాలిడేస్ ని విశాఖపట్నంలో ఒక ఓన్లీ ప్లేస్ ఉంది మన బీచ్ రోడ్ ఏ గ్రౌండ్స్ లో. ఇది ఈ సమ్మర్ హాలిడేస్ అందరినీ కూడా ప్రతి ఒక్కరు కూడా ఆకట్టుకుంటుందని మీ ద్వారా మేము తెలియపరుచుకుంటూ ఉన్నాము. వాజీవాతలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విజయనగరంలో పలు సమస్యల పరిష్కారం కోసం పార్లమెంట్లో గళమెత్తాను. త్వరలో వాటి ఫలితాలు చూడనున్నామన్న ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు. ఏయూ శతాబ్ది ఉత్సవాల నేపథ్యంలో వచ్చే నెల 6, 7, 8 తేదీల్లో మెగా కల్చరల్ ఫెస్ట్. వివరాలు వెల్లడించిన ఉపకులపతి ఆచార్య జిపి రాజశేఖర్. జిల్లా లోక్ అదాలత్లో 2021 నాటి యాక్సిడెంట్ కేసు పరిష్కారం. బాధిత కుటుంబానికి 2.56 కోట్ల చెక్ను అందజేసిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి చిన్నంశెట్టి రాజు. వాజీవాతులు ఇంతతో సమాప్తం. నమస్కారం.